హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస సురేందర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీతో కలిసి సండే రోజు అయితే కొమ్రిలికి అయితే వెళ్ళామండి. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనేసి అనుకున్నాము, బట్ ఫైనల్గా వెళ్ళామండి. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కొమ్రెలికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మల్లన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఎండలు అయితే మామూలుగా కొట్టట్లేవండి. ఎండకి మా కాలు అయితే మండిపోయినాయండి. వాయిస్ ఓవర్ ఇస్తే మీకు బోర్ కొడుతుండొచ్చు, మ్యూజిక్ ఆన్ చేస్తున్నానండి. అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. గంగరేణు చెట్టు దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము మల్లన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వెళ్దాము. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళలేదండి, ఎందుకంటే మార్నింగ్ 6 o'clockకి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు 11 o'clock వరకు కూడా బయటికి రాలేరంట అండి. ఆ లైన్లో మనం పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే వెళ్ళలేం కదా, అందుకే టికెట్స్ అయితే తీసుకున్నాము. ఒకరికి 500 అంట, 150 టికెట్ కూడా ఉంది. మేము 500 టికెట్ అయితే తీసుకున్నామండి. ఆ టికెట్స్ తీసుకొని పట్టుకి దర్శనం అయితే తొందరగా అయిపోయిందండి. మంచిగా జరిగింది దర్శనం అయితే. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము.
టెంపుల్ నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మలు మనవరాళ్ళకి గాజులు పెట్టియాలంట, మనవళ్ళకి తువాలాలు కప్పాలంట. ఇలా మీ సైడ్ కూడా ఉందా? అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే మా పాపకి గాజులు పెట్టిస్తున్నాము. తనకి నచ్చినవి తను సెలెక్ట్ చేసుకున్నవే మేము పెట్టిస్తున్నామండి. మేము సెలెక్ట్ చేయలేదు. మా పాప అయితే గాజులు పెట్టించుకుంది. ఇక్కడ వచ్చేసి నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అనేసి కంప్యూటర్ భవిష్యత్ అయితే పెట్టించుకున్నానండి. నాతో పాటు మా సిస్టర్స్ కూడా పెట్టించుకున్నారు. ఒకరికి 20 రూపీస్ అంట. అందులో చెప్పినవి నిజమే అవుతాయి అనేసి నేను నమ్ముతాను. మీరు కూడా పెట్టించుకున్నారా? మీకు చెప్పినవి నిజమయ్యాయా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే నమ్ముతాను. నాకు జరిగింది. ఇంతకుముందు ఒకసారి పెట్టించుకున్నాను, అందులో చెప్పినట్టు జరిగింది. సో అందుకే మళ్ళీ పెట్టించుకున్నాను అన్నమాట. అదన్నమాట స్టోరీ వచ్చేసి. అక్కడ నుంచి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి. ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కొండపోషమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. టెంపుల్ అయితే వచ్చేసిందండి. కార్ పార్క్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లైన్ చూసారా? కొండపోషమ్మ తల్లి టెంపుల్ దగ్గర లైన్ అసలు కట్టరండి. ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని వస్తారు. బట్ ఈరోజు అయితే చాలా మంది ఉన్నారు, లైన్ కట్టారు, చూస్తున్నారు కదా. సో దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసి లడ్డు ప్రసాదం కొంటున్నామండి. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.